Why deep it up when you can dive right in? Why let things simmer when you can cook up a storm? Why live life in half measures when you can live it to the brim? కాంగ్రెస్ సర్కార్ ఫార్మాసిటీ పెడితే ముచ్చర్లలో పెట్టాలి, లేదంటే ఆలోచనే విరమించుకోవాలి. అంతే తప్ప ఫార్మా కంపెనీలకు భూములు ఇవ్వాలంటూ పేద రైతులు ఉసురు పోసుకుంటే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదు అన్నారు కేటీఆర్. కాంగ్రెస్ ఎక్కడ భూసేకరణ చేపట్టినా అడ్డుకుని తీరుతామంటూ వార్నింగ్ ఇచ్చారు. ముచ్చర్ల వద్దంటే ప్రభుత్వం చింతించక తప్పదన్న కేటీఆర్. ఫార్మాసిటీకి ఎవరూ భూములు ఇవ్వొద్దన్న బీఆర్ఎస్. రైతులకు అండగా బీఆర్ఎస్ ఉంటుందని భరోసా. లగచర్ల ఘటన తర్వాత గులాబీ పార్టీ దూకుడు పెంచింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ యుద్ధం ప్రకటించింది. ప్రజల పక్షాన్నే ఉంటాం, అవసరమైతే జైలుకైనా వెళ్తామంటూ కేటీఆర్ కొత్త నినాదం ఎత్తుకున్నారు. ఫార్మా కంపెనీ భూముల విషయంలో అరెస్ట్ అయి సంగారెడ్డి జైల్లో ఉన్న రైతులను పరామర్శించారు కేటీఆర్. పేద రైతులకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందన్నారు. రైతులను జైలు నుంచి బయటకు తీసుకొచ్చే బాధ్యత తమదే అన్నారు. ఫార్మాసిటీ ఏర్పాటు చేసేందుకు కేసీఆర్ హైదరాబాద్ శివారులో 14,000 ఎకరాల భూమిని సేకరించారన్నారు కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తే అక్కడే ఏర్పాటు చేయాలన్నారు. ఫార్మాసిటీ అని కేసీఆర్ పెడితే హైదరాబాద్ దగ్గర 14,000 ఎకరాలు సేకరిస్తే అది వద్దు, రద్దు, అక్కడ రియల్ ఎస్టేట్ దందా చేస్తా, మా అన్నగాన్లకు అక్కడ మా తమ్ముళ్లకు అక్కడ నేను భూముల సంతర్పణ చేస్తా, ఫార్మా విలేజ్ల పేరిట ఇక్కడ సంగారెడ్డి జిల్లా న్యాల్కల్లో, అక్కడ కొడంగల్లో, ఇంకా అట్లనే మిగతా తెలంగాణలో కూడా ఒక 20 ఫార్మా విలేజ్లు పెడతా అని చెప్పి ఏదైతే ఇవాళ రేవంత్ రెడ్డి కొన్ని వికృతమైన అనాలోచితమైన ఆలోచనలు చేస్తూ ఉన్నాడో, ఈ విషయంలో సంగారెడ్డి రైతులైనా సరే, న్యాల్కల్ రైతులైనా సరే, కొడంగల్ రైతులైనా సరే ధైర్యంగా ఉండండి. మీకు బీఆర్ఎస్ ఉన్నది, మీకు కేసీఆర్ ఉన్నాడు, మర్చిపోవద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ముచ్చర్లలో కాకుండా ఇంకెక్కడా ఫార్మాసిటీ పెట్టొద్దన్నారు కేటీఆర్. ఫార్మాసిటీ కోసం రేవంత్ రెడ్డి సర్కార్ ఎక్కడా భూములు సేకరించాలని చూసినా వారిని అడ్డుకుంటామని హెచ్చరించారు. రైతులెవరూ ప్రభుత్వానికి భూములు ఇవ్వొద్దన్నారు. రైతుల పక్షాన బీఆర్ఎస్ నిలబడుతుందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. చాతైతే రాజకీయ నాయకులుగా మాతో తలపడు, అంతేగాని పేదలకు ఈ రకమైన కష్టం కలిగించవద్దు. బేషరతుగా ఇక్కడైనా సిగ్గు తెచ్చుకొని ఈ కేసులన్నీ వెంటనే రద్దు చేయాలి, వాళ్ళని వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఫార్మా విలేజ్ల పేరిట సంగారెడ్డిలో కావచ్చు, ఇంకొకడ కావచ్చు, ఏదైతే ఇవాళ పేదల నోళ్లు కొట్టే ప్రయత్నం జరుగుతుందో తప్పకుండా అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ పేదలకు అండగా ఉంటుంది, రైతులకు అండగా ఉంటుంది అనే మాట కూడా మీకు చెప్తూ. సీఎం పదవి శాశ్వతం కాదన్నారు కేటీఆర్. రేవంత్ కు చేతనైతే తమతో కొట్లాడాలన్నారు. అంతే తప్ప పేదలకు అన్యాయం చేస్తామంటే చేతులు కట్టుకుని కూర్చునే ప్రసక్తే లేదన్నారు ఆయన. ఢిల్లీలో కోపం వస్తే రేపో ఎల్లుండి తీసి పారేసినా కూడా దిక్కులేదు నీకు. నేను ఒకటే గుర్తు చేస్తున్నా, రేవంత్ రెడ్డి చక్రవర్తివి కాదు, నువ్వేమి రాజువు కాదు, నువ్వేమి పెద్ద నియంతవు కాదు. నీలాంటి వాళ్ళు చాలామంది వచ్చిండ్రు, చాలా మంది వస్తారు ఇంకా భవిష్యత్తులో. ఒకటి మాత్రం పక్కా, పేదవాళ్లతోని ఎస్సీ ఎస్టీ బీసీలు చిన్న సన్నకారు రైతులు ఉన్న మొత్తం భూమిని నేను గుంజుకుంటా, ఏమన్నా చేస్తా, నేను కొడంగల్ మాత్రం మా అల్లునికి ఫార్మా కంపెనీ పెట్టిస్తా అంటే ఇది తెలంగాణ సమాజం మాత్రం తప్పకుండా తిరగబడుతుంది. రైతులపై పెట్టిన అక్రమ కేసులన్నీ ఎత్తివేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కేటీఆర్. లేకపోతే మరో ప్రజా ఉద్యమం తప్పదన్నారు.